MBBS in North America. 32 లక్షలకే MBBS ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. నిజంగా ఒక మాట చెప్పండి, మీరు జెంట్స్ కాదు కదా? మిమ్మల్ని చూస్తే అంటే కొంచెం లేడీ గెటప్ వేసిన వాళ్ళనైతే మనం కనుక్కోగలుగుతాం, కానీ మీ విషయంలో మాత్రం చాలా మంది మోసపోయారు కూడా. గెటప్ వేషన్ అంటే దానికి ఏది కావాలి, ఆహారం కానీ, నడక కానీ, భాష కానీ, ఫీలింగ్స్ కానీ, అది నేను నేర్చుకున్నాను. అంటే మీరు లేడీ గెటప్ వేసుకొని ప్రదర్శనలు ఇస్తున్న టైంలో కూడా అంటే మేము ఆస్తి రాసిస్తాము, పెళ్లి చేసుకుంటారా అని చెప్పేసి ప్రపోజల్స్ పెట్టడం అనేది కూడా జరిగింది. యా, అవునండి, చాలా జరిగాయి. ఒకసారి ఒంగోలులో ప్రోగ్రామ్ చేసేటప్పుడు వాళ్ళందరం ఫిల్మ్ యాక్టర్స్ అందరం వెళ్ళాము. సో వాళ్ళు వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను, అంటే బంగారము అని మెడలో ఉండి ఒలిసి ఇచ్చేసారు. నాకున్న 100 ఎకరాస్ ఉంటుంది. అంటే తనకు తెలియదు నేను అబ్బాయి అన్న సంగతి. ఇప్పుడు పెద్ద గ్రేట్ లీడర్ కదా. ఇప్పుడు గ్రేట్ లీడర్. వేరే పేరు అనేది పెట్టుకోవచ్చు, కానీ చాందిని అనేది ఎందుకు పెట్టుకున్నారు? యాక్చువల్లీ చాందిని అనే పేరు అలీ అన్న పెట్టాడు. అలీ గారు పెట్టారా? నేను డాన్స్ బేబీ డాన్స్లో అమ్మాయి వేషం వేసుకొని డాన్స్ చేస్తూ ఉన్నాను. సో అప్పుడు నామకరణం చేశారు. నిజంగా ఒక మాట చెప్పండి, మీరు జెంట్స్ కాదు కదా? అలా ఎందుకంటే నాకు ఇందాక నుంచి ఒక డౌట్ గట్టి కొట్టేస్తుంది. వాయిస్ కూడా ఎలా మాడ్యులేట్ చేశారు మీరు? అది అలవాటు అయిపోయింది మాట్లాడుతూ. గెటప్లో ఉన్నప్పుడు ఆ వాయిసే వస్తుందా? 100%. నేను ఇంకా మేకప్ వేసుకున్నా అంటే కథం. ఇంకా మేకప్ తీసేసాను అనుకో, ప్యాంట్ షర్ట్లు ఉన్నానుకో, ఇక మీరు కూడా వీడేనా ఇంతవరకు చేసింది ప్రోగ్రామ్ మీరు అనుకుంటారు. చేంజ్ అవుతుంటుంది అన్నట్లు. కానీ మీరు మధ్యలో మానేయడానికి రీజన్ ఏంటి? అంటే ఒకానొక సందర్భంలో ఎందుకు మనకొద్దు అని అనుకున్నారు కదా? అవునండి, నేను ఎందుకు అనుకున్నంటే ఎక్కిన గడప దిగడం అంటారు కదా, అలా తిరిగి వేసారిపోయాను. ఇంకా వాళ్ళు ఇచ్చేది సచ్చేది ఏదైనా పని చేసుకునేది బెస్ట్ అనే కాన్సెప్ట్కి వెళ్ళిపోయింది మైండ్. నమస్తే చాందిని గారు. నమస్తే చాణక్య గారు. టుడేస్ ఇంటర్వ్యూ చాణక్య అండ్ చాందిని. యా కాకపోతే ఇంట్రడక్షన్లో నేను చెప్పాను. కాకపోతే గైస్, బిఫోర్ స్టార్టింగ్ అవర్ ఇంటర్వ్యూ, సో మన చాందిని గారు రెడీ అయిన వీడియో అనేది కూడా మీరు చూడాలి. సో ఆ తర్వాత అసలు పేరేంటి, ఆ తర్వాత మిగతా మొత్తం నేను చెప్పేస్తాను. గైస్, మరి ఈ రెడీ అవుతున్న వీడియో చూసిన తర్వాత అర్థమైపోయింది కదా, అక్కడ మనం మీకు ఇంట్రడ్యూస్ చేసింది చాందిని గారు కాదు, అక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారు. మరి ఆంధ్రనాట్యంతో మరి అయితే ముందుకు వెళుతూ దాంతోపాటు కూడా ఫస్ట్ లేడీ గెటప్ మన తెలుగు ఇండస్ట్రీలోనే పరిచయం చేసిన ఆయన. ఇంకా చెప్పాలంటే బోల్డ్ అని మూవీస్, సీరియల్స్తో మనందరినీ కూడా బోల్డ్ అని సార్లు కూడా ఎంటర్టైన్ చేశారు. ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు అంటే, కానీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఎప్పుడో ఎన్ని వేశారు. డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అని చెప్పేసి ఇలాంటి వాటితో కూడా మనందరినీ కూడా ఎంటర్టైన్ చేశారు. కాబట్టి సో ఈరోజు మనతో పాటు కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం, కబోల్డ్ అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. ఎలా ఉన్నారు? గుడ్, బాగున్నాను. మీరు? యా, ఐఎమ్ సూపర్. అండ్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అనేది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. అండ్ నిజామాబాద్ నుంచి మొదలైన మీ ప్రయాణం అనేది ఇప్పుడైతే 34 కంట్రీస్లో సో ప్రదర్శనలు ఇస్తూ
అండ్ మిమ్మల్ని చూస్తే అంటే కొంచెం లేడీ గెటప్ వేసిన వాళ్ళనైతే మనం కనుక్కోగలుగుతాం, అవును. లేడీ గెటప్ వేశారని. కానీ మీ విషయంలో మాత్రం చాలామంది మోసపోయారు కూడా. ఆబ్వియస్లీ. అంటే దానికి ఒక డెడికేషన్ కావాలి గెటప్ వేస్తే. సో, నేను గెటప్ వేశానంటే దానికి ఏది కావాలి, ఆహార్యం గానీ, నడక గానీ, భాష కానీ, ఫీలింగ్స్ గానీ, అది నేను నేర్చుకున్నాను. సో, అలాగనే ఫస్ట్ ఇండస్ట్రీలో అంటే డాన్స్ బేబీ డాన్స్‌లో నేనే ఫస్ట్ విన్నర్ అండ్ లేడీ గెటప్ వేయడం కూడా. ఓకే. అది చూసి 'బూగీ బూగీ', ఈటీవీ, 'ఛాలెంజ్ 2000' అండ్ 'D2' ఇలా ఎన్నో షోలు చేశాను. తర్వాత మూవీసు, ఐటెమ్ సాంగ్సు, హీరోయిన్ రోలు, చాలా క్యారెక్టర్స్ కూడా చేయడం జరిగిందన్నట్లు. ఈ ఫిమేల్ గెటప్ అనేది ఇప్పుడు చాలామంది వచ్చారు. బికాస్ ఆఫ్ నేను వేసే టైంలో ఎవ్వరు లేరు. అంత మీడియా కూడా లేదు మాకు. అసలు ఎన్ని ఊర్లు ఎలా పర్ఫార్మెన్స్‌కి వెళ్ళేవాళ్ళమో తలుచుకుంటే ఇప్పుడు అసలు ఏమైపోయాయి ఆ రోజులు అనిపిస్తుంది. అంటే మీరు లేడీ గెటప్ వేసుకొని ప్రదర్శనలు ఇస్తున్న టైంలో కూడా చాలామంది వచ్చి మీకు ప్రపోజ్ చేయడము, దాంతోపాటు మేము ఆస్తి రాసిస్తాము పెళ్లి చేసుకుంటారా అని చెప్పేసి ప్రపోజల్స్ పెట్టడం అనేది కూడా జరిగింది. అవునండి. చాలా జరిగాయి. అసలు ఒకసారి ఒంగోలులో ప్రోగ్రామ్ చేసేటప్పుడు కూడా మేము, జయలలిత గారు, చిట్టిబాబు గారు అండ్ వీళ్ళందరం ఫిల్మ్ యాక్టర్స్ అందరం వెళ్ళాము. అక్కడ ప్రభలు జరుగుతాయి. ప్రభలల్లో ఏమైందంటే ఒక పేరెందుకులే గానీ పాపం ఆయన చాలా ఇప్పుడు ఆయన పెద్ద పేరుంది. సో, అలా వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను మీకు ఇదిగో అంటే బంగారము అని మెడలో ఉన్నయన్నీ ఒలిసి ఇచ్చేసారు నాకు. ట్రూ. ఎందుకంటే చిట్టిబాబు, జయలలిత అందరం మేము స్టేజ్ మీద ఉన్నాం ఇట్లా. అండ్ నాకు ఇచ్చేసి వెళ్ళారు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, చేసుకుంటావా చేసుకోవా, మాకున్న ఒక 100 ఎకరాస్ ఉంటుంది హాయిగా. అంటే తనకు తెలియదు నేను అబ్బాయి అనే సంగతి. సో, అప్పుడు తర్వాత నాకు ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి, అంత బంగారం ఏం చేయాలని పిచ్చిలేసిపోయింది మాకు. చిట్టాబాబు గారికి చెప్పాను, అన్న ఏంటంటే ప్రోగ్రామ్‌కి అబ్బాయి ఆయన వస్తారు అన్న తర్వాత ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆయన ఎవరు ఏం తెలుసుకుంటే అతను లైక్ బిగ్ బిగ్ పర్సన్, వాళ్ళ సన్ ఆయన. సో, ఆయనకు అన్నీ ఇచ్చేసాము. తర్వాత చెప్పామంట నేను అమ్మాయిని కాదండి అబ్బాయిని అలా అలా అంటే ఇప్పటికీ ఆయన అప్పటి నుంచి ఇప్పటికి అలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఏ షో ఉన్నా, ఏ ప్రోగ్రామ్ ఉన్నా పిలుస్తూ ఉంటారు మమ్మల్ని. ఇప్పుడు పెద్ద గ్రేట్ లీడర్ కదా ఆయన. ఇప్పుడు గ్రేట్ లీడర్ ఆయన. అసలు ఆ మెమరీస్ అన్ని తలుచుకుంటే హ్యాపీనెస్ అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అండ్ మరి ప్రపోజల్స్ విషయానికి వచ్చేటప్పటికి అంటే ఇప్పుడంటే మీరు చెప్పారు ఒకటి ఇన్సిడెంట్, కానీ ప్రపోజల్స్ విషయంలో అంటే అప్పుడు నేను తప్పించుకొని తిరుగుతాను. చాలామంది ఇట్లా అసలు ఇబ్బంది కూడా పెడతా ఉంటారు. అప్పటికి మా ఎంబట నా అసిస్టెంట్స్ ఉంటారు, తర్వాత మా డాన్సర్స్ ఉంటారు, అందరు ఉంటారు. వాళ్ళందరికీ మేము చెప్పుకుంటూ నవ్వుకుంటా ఉంటాను అట్లా. అసలు నిజంగా అంటే వాళ్ళకి అంత శక్తి ఉన్నదన్నట్లు. ఎంతటి సామ్రాజ్యాన్ని కూలిపోవడానికి కారణం వాళ్ళే అంటారు, గెలవటానికి కూడా ఆడదే కారణం అంటారు కదా. అలా ఆడవాళ్ళకి అంత శక్తి ఉందేమో, ఈ అమ్మాయి వేషం వేసిన మమ్మల్ని కూడా వదలకుండా అలా అసలు ఎంత మెస్మరైజ్‌గా వాళ్ళు ఉంటారనేది చాలా ఫన్నీగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు జాలేస్తూ ఉంటుంది. అయ్యో పిచ్చోళ్ళారా అనిపిస్తూ ఉంటుంది మనసులో. నేను అబ్బాయిని అమ్మాయిని కాదు అని అనుకుంటుంటే. ఓకే. మరి ఇప్పటి వరకు 34 కంట్రీసా? 30, 34, 34, 32 కౌంటింగ్ చేస్తే. వీటన్నిటితో పాటు పాకిస్తాన్‌లో కూడా ప్రదర్శన ఇవ్వడం అనేది కూడా హైలైట్. మేము కాదర్ అలీ బేగ్ ఫౌండేషన్ నుంచి అక్కడ వెళ్ళి పర్ఫామ్ 13 డేస్ ఉన్నామండి. లాస్ట్ గ్రాండ్ ఫైనల్ రోజే మా మెక్కపురంలో మేము పర్ఫార్మెన్స్ అయిపోయి ఫుడ్ కోర్ట్ వచ్చాము. రేపు గ్రాండ్ ఫైనాలియా అనగా ఈరోజు మా మెక్కపురంలో బాంబ్ బ్లాస్ట్ అయింది. అసలు ఏ ఇయర్‌లో అది? ఇది 2007. ఓకే. బాంబ్ బ్లాస్ట్ అయింది. మేమందరం పరుగు, మాకంత ప్రోటోకాల్ ఉంది. పోలీస్ ఇండియన్ అంటే ఇక్కడ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కదా వెళ్ళింది, ప్రోటోకాల్ ఉంది కాబట్టి వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని హడావుడిగా బస్ ఎక్కించుకొని తీసుకొని హోటల్కి తీసుకెళ్ళిపోయారు. తర్వాత మేము బస్ ఎక్కుతున్నాము, ఇంకో బాంబ్ బ్లాస్ట్ అయింది. అంటే ఆ బాంబ్ బ్లాస్ట్‌కు ఎలా భూమి కంపిస్తుందనేది లిటరల్‌గా చూశాను. అంటే ఇట్లా బస్సు ఇట్లా ఎగిరి ఇట్లా పడింది మాది. ఇట్లా ఇలా ఇలా అయింది. సో, ఇంకా అయిపోయిందిరా అనుకున్నాం. మళ్ళీ ఇండియన్స్ మీద టార్గెట్ చేస్తారో ఏంటో అనుకున్నాము. కానీ ఇంకా సెకండ్ డే కూడా గ్రాండ్ ఫైనల్ బాగానే చేస్తారు, కానీ మేము వెళ్ళలేదు ఎవరం. మెమోంటోస్ తీసుకోవటానికి అవి తీసుకోవడానికి కూడా ఎవరం వెళ్ళలేదు. మేము హోటల్లో ఉన్నాము. నెక్స్ట్ డే ఫ్లైట్‌కి అందరినీ పంపించేశారు మమ్మల్ని. ఇంతకీ జరిగింది ఎక్కడండి అయితే? పాకిస్తాన్‌లో, లాహోర్‌లో. లాహోర్‌లోనా? లాహోర్‌లో. ఓకే.
చావు నోట్లోంచి అలా వెళ్ళి అలా బయటకొచ్చేసారు. అసలు మేము ఫుడ్ కోర్ట్‌లో పళ్ళెంలో అన్నం పెట్టుకొని అందరం తింటున్నాం మా డాన్సర్స్ అందరం ఆ! గ్రూప్. అది ఇలా ఎగిరి కింద పడింది. నేను ఏందో కింద నుంచి ఎవరైనా కొడుతున్నారేమో ఆ సౌండు వినేవరకి ఎలా అయితే ఒక్కసారి చెవులన్నీ ఇలా అయిపోతది గదా! అంతే. ఓకే. అంటే ఆహ్, ఒక అబ్బాయి, అమ్మాయిలా మారడానికి ద మేకప్ ఈస్ ద మెయిన్ రీజన్ యెస్. కదా! అది పర్ఫెక్ట్‌గా వేసుకుంటేనే ఎవరైనా గాని మనము అలా మోసం చేయగలుగుతాం. అయితే అప్పట్లో పాత సినిమా మేము చూసేవాళ్ళమండి చిన్నప్పుడు టీవీ ఛానెల్‌లో వచ్చేది. మన రాజేంద్ర ప్రసాద్ గారిది 'మేడమ్' మూవీ. మేడమా? ఆ! యాహ్! 'మేడమ్' మూవీలో ఎలా అయితే రాజేంద్ర ప్రసాద్ అంటే గారు మోసం దానికన్నా చేశారో ముందు 'చిత్రం బళ్ళారి విచిత్రం' నరేష్ గారు ఓకే. ఓకే. ఆయన కూడా చేశారు. మాకు చాలా గుర్తున్నంత వరకు అదే అది అనిపించింది. యాక్చువల్లీ నేను అప్పటికి డాన్స్ చేస్తా ఉన్నాను కదా! హ్మ్. 'చిత్రం బల విచిత్రం' తర్వాత నేను ఈ డాన్స్ బేబీ డాన్స్ విన్నర్ అయిన తర్వాత ఖమ్మంలో ప్రోగ్రామ్ జరుగుతుంది. బాబు మోహన్ గారు తీసుకెళ్లారు. ఓకే. సో, అప్పుడే విజయ నిర్మల గారు, కృష్ణ గారు నాకు పరిచయం అయ్యారు. హ్మ్. సో, వాట్ ఎ వండర్‌ఫుల్ గైస్ అంటే నాకు విజయ నిర్మల గారు, కృష్ణ గారు నన్ను అంత ప్రేమగా ట్రీట్ చేస్తారని నేను అనుకోలేదు. అసలు నేనెళ్ళి అక్కడ వెళ్ళి 'దేవతలారండి' సాంగ్ చేస్తున్నాను. అసలు విజయ నిర్మలమ్మ వచ్చి "అసలు ఎంత బాగున్నావు, నువ్వు ఎంత చక్కగా చేసావని" నన్ను ఇట్లా హెయిరు ఇట్లా ఇట్లా అంతా నాకిట్లా చేస్తా పాత సినిమా హీరోయిన్‌లు ఎలా ఎంత అందంగా తయారైనావు. నేను మళ్ళీ సినిమా తీస్తే కృష్ణ గారి పక్కన ఒక సాంగ్‌లన్నా పెడతా నిన్ను అని అన్నారన్నట్లు. సరే మాట్లాడితే నాకంతా అప్పుడు అంత జనరల్ నాలెడ్జ్ గానీ, బయట వెళ్ళామా, ప్రోగ్రామ్ చేసామా ఉండే. సో, అంత పర్ఫెక్షన్ అనేది మాట్లాడేది ఉండేది లేకుండే. హ్మ్. భయభక్తులతో ఉండేవాళ్ళం. అప్పుడు అమ్మ ప్రోగ్రామ్ అయిన తర్వాత చూసి స్టేజ్ మీదనే అనౌన్స్ చేసింది. హుహుహు. నేను లైఫ్‌లో సినిమా తీస్తే కృష్ణ గారి పక్కన మంచి వేషం ఏపిచ్చి ఒక సాంగ్ చేపిస్తాను మా చాందినితోటి అని చెప్పారు. సో, ఆ చెప్పడం ఏమో గాని అలాగనే నాకొక 1 ఇయరు అమ్మ ఏం చేసిందంటే వాళ్ళకు ప్లానెటన్ క్లబ్ ఉండేది. హ్మ్. నానకరామగూడలో. అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడంతా చెరువులు, కట్టలు అన్నీ ఉండేటియి. అప్పుడు ఈ హౌజు ఇవన్నీ లేవు గదా! వాళ్ళది ఒక్కటే రిసార్ట్ లాగా ఉండేది. యాహ్! అందులో ఎవ్రీ సండే మంత్లీ 2 టైమ్, 3 టైమో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్ కింద నా డాన్స్ ప్రోగ్రామ్ పెట్టిచ్చేదమ్మ. ఓకే. ఓకే. హ్మ్. ఆహా! సో, అలా అమ్మతోటి నాకు మంచి ర్యాపప్ ఉండేది. ర్యాపో అనేది కూడా. అప్పుడు చెప్పేది మా నరేష్ గారు కూడా చేశారు. ఇలా సేమే అంటే ఆ పెద్దవాళ్ళ మన్ననలు పొందడం అనేది కూడా ఒక విధమైన హ్యాపీనెస్సే కదా రైట్. ఆర్టిస్ట్‌కు. సో, లేకపోతే ఒక మామూలు అబ్బాయి ఆడవేషం వేసుకొని చేస్తున్నాడంటే హ్మ్. సో, వాళ్ళకంత ఇది ఉండదు గదా! సో, పెర్ఫార్మ్ చూసిన తర్వాతనే దే విల్ అట్రాక్ట్ మీ. ఓకే. అట్లా. ఇంతకు ఈ వేరే పేరనేది పెట్టుకోవచ్చు గానీ, చాందిని అనేది ఎందుకు పెట్టుకున్నారు ఆ! అసలు? యాక్చువల్లీ ఈ చాందిని అనే పేరు అలీ అన్న పెట్టాడు. అలీ గారు పెట్టారా? ఆ! ఆహా! నేను డాన్స్ బేబీ డాన్స్‌లో అమ్మాయి వేషం వేసుకొని డాన్స్ చేస్తా ఉన్నాను. హ్మ్. సో, అప్పుడు వేసేటప్పుడు ఏం పేరు పెడదాం, ఏం పేరు పెడదాం అని చంద్రశేఖర్ గదా! చందు. చందుని పిలిసేవాళ్ళు. అప్పుడు అలీ అన్న అన్నాడు చాందిని అన్నారు. హ్మ్. అలా ఆ అన్నకు థాంక్స్ చెప్పాలి అలీ అన్నకు. ఎందుకంటే అసలు చందు, చాందిని బావుందిరా ప్రాస అని అలీ అన్న అలా కంటిన్యూ చాందిని, చాందిని అని డాన్స్ బేబీ డాన్స్‌లో అలాగనే పేరొచ్చింది. అలాగనే విన్ అయితే మీకు అయ్యానన్నట్లు. నామకరణం చేశారు. నామకరణం చేసి చాలా ప్రోగ్రామ్‌లు కూడా తీసుకెళ్లారు అలీ అన్న గారు. ఓకే. యాహ్! సో, వాళ్ళ వాళ్ళ అమ్మకు నేను చాలా ప్రేముండేది వాళ్ళ హ్మ్. అమ్మగారికి. నేను పోయినప్పుడల్లా చాలా నన్ను బాగా లైక్ చేసేది. అలాగే ఎవరికైనా అంటే ఎవరికీ దొరకని ఆ అరుదైన గౌరవం అనేది కూడా మీకు దక్కడం అనేది కూడా ఒకటుంది. ఒక అదేంటంటే అదృష్టం. హీరోయిన్‌గా కూడా యాక్ట్ చేయడం. ఒక అబ్బాయి హీరోయిన్‌గా యాక్ట్ చేయడం అనేది చాలా అరుదు. ఇది వాస్తవం అండి. నేను ఒక హీరోయిన్ గాదు. ఒక 2, 3 సినిమాలో ఐటెమ్ సాంగ్స్ కూడా చేశాను. ఐటెమ్ సాంగ్స్ ఓకే. కానీ ఆ! హీరోయిన్‌గా ఎలా హీరోయిన్‌గా పాసిబుల్ చేయడం అనిపించింది? అనేది చాలా పెద్ద టాస్క్ అన్నట్లు. ఆ! 'తమాషా చూద్దాం రండిలో' మొత్తం నాదే ఉంటుంది. తర్వాత 'మిస్టర్ గిరీశం' రమ్యకృష్ణ గారి మూవీలో క్యారెక్టరు అండ్ ఐటెమ్ సాంగ్ ఉంటుంది హ్మ్. హీరోతోటి. తర్వాత నాగశౌర్యతోటి 'జాదుగాడు' చేశాను. చాలా మూవీస్ ఉన్నాయి. ఫస్ట్ ఐటెమ్ సాంగ్ ఇచ్చింది జయా మేడం గారు. హ్మ్. 'చంటిగాడు' సినిమాలో బాలాదిత్య హీరో, ఓకే. సుహాసిని హీరోయిన్. అందులో నేను కొక్కరొక్కో ఇది కన్నెకోడి పెట్టరో నిప్పుకోడి పట్టారు ఫస్ట్ ఐటెమ్ సాంగ్ అది నాదే. అరే! అసలు ఆ! యాక్చువల్‌గా లేడీ అనుకుంటాం కదండీ! లేడీ అనుకుంటారు. అందరూ లేడీ అనుకుంటారు. సో, నేనెక్కడ అంత పబ్లిసిటీ సినిమా హిట్ అయితే కొంచెం నాకు కూడా మంచి పేరొచ్చేదేమో. షాకుల మీద షాకులు మాకైతే అయిపోయి చూసే వాళ్ళకి గూడా ఇప్పుడు అంటే రీకలెక్ట్ చేసుకొని ఆ! నేను అమ్మాయి అనుకున్నా కదా తర్వాత అని అనుకుంటారు. అంతకుముందు బిఫోరు 'మణిచందన' హీరోయిన్, 'రవితేజ' హీరో. హ్మ్.
అందులో కూడా ఒక ఐటమ్ సాంగ్ మనిషిచ్చి చూడు, యా మణిచందన్ హీరోయిన్. అది కూడా ఒక మంచి సాంగ్, ఐటమ్ సాంగ్, రవితేజ్ తోటి. అప్పుడు నవీన్ గారు హీరోగా అంటారు, అందులో రవితేజ హీరో. రవితేజ గారు. ఓకే ఓకే. తర్వాత యూత్ అనే సినిమాలో మంచి ఐటమ్ సాంగ్, నా బ్యాడ్ లక్ ఏంటో తెలియదు కానీ మన ఈయన ఉన్నారు కదా విక్రమ్ హీరో, తమిళనాడు విక్రమ్ గారు, ఆయన హీరో. చియాన్ విక్రమ్. అందులో నేను ఆ యూత్ సినిమాలో ఐటమ్ సాంగ్ ప్రేమ మాస్టర్ డాన్స్ కంపోజర్. సో అసలు అలా తొడ మీద కూర్చుని పెట్టుకునేవాడు ఆయన. అప్పట్లో చాలా చిన్న కదా నేను, డాన్స్ బేబీ డాన్స్ వచ్చిన తర్వాత. సో ఆ సినిమా పాపం డైరెక్టర్ మధ్యలో ఏంటో సినిమా ఆగిపోయింది అన్నట్లు. సో ఆయన అప్పుడు ఇంకా అటు తమిళనాడు వెళ్ళిపోయారు విక్రమ్ గారు. అంటే ఇవే కాకుండా మీరు ఏంటంటే ఈ లేడీ గెటప్ వేస్తూ కాకపోతే నార్మల్గా కూడా వచ్చే అవకాశాలు అనేది కూడా తీసుకొని మరి ముందుకెళ్ళారు కదా, ఎలా ఉన్నింది ఆ రోజుల్లో? అసలు రెస్పెక్ట్ ఉండేదండి అప్పుడు, చాలా రెస్పెక్ట్ ఉండేది. క్యారెక్టర్స్ ఏ చేసినా అప్పుడు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది. ఎప్పుడూ ఉండేదే కానీ అప్పుడు ఎవరు లేరు కదా, ఓన్లీ అండ్ సోల్నే సింగిల్గా నేనే ఉంటుంటే. ఏ లేడీ గెటప్ ఎవరు వేసినా, ఏ ప్రోగ్రామ్ అయినా చందు చాందిని పిలవండి అని చాలా ఈవెంట్స్కి వెళ్ళి చేసేవాడిని. అలాగనే అన్ని కంట్రీస్ వెళ్ళినా ఫస్ట్ నేను ఇంకా మీకు చెప్పడం మర్చిపోయాను, ఫస్ట్ నేను నేర్చుకుంది ఆంధ్రనాట్యం. యా. సో బికాస్ ఇది క్లాసికల్ నాకు ప్రాణం. ఎందుకంటే నేను నిజామాబాద్లో మా గురువుగారు టంగుటూరి భీమన్ మాస్టర్ గారి దగ్గర శిష్యరికం ఉండి ఆంధ్రనాట్యం నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత ఎప్పుడైతే ఇంటర్మీడియట్ అయిపోయిందో డిగ్రీకి ఈ మన హైదరాబాద్ రావడం జరిగింది. అక్కడ పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారి దగ్గర భామా కలాపం నవజనార్దన పారిజాతం నేర్చుకున్నాను. సో ఇప్పుడు మనం ఎన్ని సినిమాలు డాల్ చేసినా ఒక క్లాసికల్ చేస్తే దాని డిగ్నిటీ వేరుంటుంది, సో దాని రెస్పెక్ట్ వేరుంటుంది. ఇప్పుడు క్లాసికల్ అనేది అందరూ ఉదయంలో ఉండిపోతుంది, సో మనకు మంచి పేరు కూడా వస్తుంది. సినిమా అంటే కంటిన్యూ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు నేను ఆంధ్రనాట్యం ఎంఏ కూడా చేయడం జరిగింది. చేసిన తర్వాత బికాస్ ఆఫ్ ఈరోజు హైదరాబాద్లో నాట్యం ఉందంటే బికాస్ ఆఫ్ నటరాజ రామకృష్ణ గారి వల్లనే ఉందని నేను అంటా. ఎందుకంటే అప్పుడు వెంపటి చిన్న సత్యం గారు, మన నటరామకృష్ణ గారు హైదరాబాద్లో ఉన్నప్పుడు అసలు ఎవరూ లేరు. ఈ మాస్టర్ గారే కూచిపూడి వర్షన్ నుంచి ఆంధ్రనాట్యం అనేది ఒక కొత్త నాట్యాన్ని ఒరవడిని తీసుకొచ్చారు. అంటే ఒక విషయం చెప్పండి, ఇప్పుడు కూచిపూడివి, భరతనాట్యం, కథక్ ఇలాంటివన్నీ మనం విన్నాం, కానీ ఆంధ్రనాట్యం అనేది చాలా తక్కువ. కరెక్ట్ అండి. అసలు ఎలా అంటే కూచిపూడి నుంచి మనకు ఆంధ్ర నుంచి వచ్చింది. అప్పుడు రెండు ఉమ్మడి కుటుంబాలు లాగా మనకి రెండు స్టేట్స్ కలిసి ఉండేటి కదా, అప్పుడు ఇంత ఫైట్ ఉండేది కాదు. సో భరతనాట్యం అంటే తమిళనాడు వాళ్ళది, కథకళి అంటే మన కేరళ అంతా, కథక్ వచ్చి నార్త్ ఇండియన్ వెళ్ళిపోతుంది. మనకు తెలంగాణకు స్పెషల్గా నాట్యం అంటూ ఏమీ లేదు. ఓన్లీ మాస్టర్ గారు ఏం చేశారంటే ఈ కూచిపూడి నుంచి ఆంధ్రనాట్యం అనే ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. అలాగనే పేరిణి నాట్యం తీసుకొచ్చారు. పేరిణి అంటే కాకతీయ కాలం నుంచి అప్పుడు ఆ పేరిణి నాట్యం అంటే ఓన్లీ మగవాళ్ళే చేస్తారు. అది ఎలా అంటే అప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళకు ప్రేరేపించేందుకు ఈ పేరిణి డాన్స్ చేసి వాళ్ళకు యుద్ధానికి పంపించే వాళ్ళని చరిత్రలో చెప్తారు వాళ్ళు. ఆ తర్వాత ఈ నవజనార్దన పారిజాతం, నవ అంటే 9 కదా, 9 రోజులు స్వామివారి ముందు ప్రదర్శించే నాట్యం ఇది. అప్పుడంటే చాలా ప్రాసెస్ ఉండేది కాబట్టి ఇప్పుడంతా కుదించుకుంటూ వచ్చారు, ఇప్పుడంతా ఎవరు చూడడం లేదు కదా. సో నవ అంటే 9, నవజనార్దన పారిజాతం అని కృష్ణుడి పైన అంతా, కృష్ణుడు పెళ్ళి చేసుకోవడము, సత్యభామని తీసుకురావడము, ఆయన జడమెట్టి భామ అంతా ఆమె అంతా రూపకల్పన మాస్టర్ గారు అద్భుతంగా చేశారు. ఏ నాట్యం లేదు ఇంత అందంగా. అంటే కూచిపూడి వర్షన్కి వస్తే ఉంది, కానీ అదంతా మనకు ఇప్పుడు ఆంధ్ర సైడ్ అటు సైడ్ కాబట్టి తెలంగాణకు నాట్యం అంటే ఆంధ్రనాట్యం. సో ఆంధ్రనాట్యంకు ఇప్పుడు అంత ప్రాపగండని ఎవ్వరు చేయడం లేదు. ఇది ఒక కొత్త డాన్స్ ఫామ్ ఫర్ తెలంగాణ. యాక్చువల్లీ తెలంగాణ ఫామ్ చేయాలి, ఎందుకంటే నటరామకృష్ణ గారు ఈ నాట్యం గురించి తన జీవితాన్ని వెచ్చించి ఎంతో కష్టపడి తనకున్న ఆస్తులు గవర్నమెంట్కి ఇచ్చేసి అంతా చేసేసారని చెప్తుంటారు. ఆయనకి ఏం లేకుండా చేసుకొని నాట్యం గురించే ఇది చేశారు. ఈరోజు తారామతి భారాధరి ఉంది అంటే బికాస్ ఆఫ్ నటరాజ రామకృష్ణ గారే. ఎందుకంటే స్వర్గధామంలో స్వర్ణ కమలాలు అని అక్కడ రాసింది ఉంటుంది. అప్పుడు 2 అక్క చెల్లెలు ఉండేవాళ్ళంట.
మొఘుల సామ్రాజ్యంలో ఉన్నప్పుడు. అయితే ఒక అక్క సంగీత విద్వాంసరాలు, ఒక అక్క డాన్సర్ ఉండేది. సో వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ చరిత్ర లేదు ఎక్కడ. మా మాస్టర్ గారే దాన్ని చరిత్ర వెలికి తీసి దానిపైన పుస్తకాలు రాసి ఈరోజు తారామతి భారతికి సంబంధించినంత కట్టించి గవర్నమెంట్ తోటి ఆయనకున్న ఆస్తిని కూడా ఇచ్చేసి దాన్ని అంతా డెవలప్ చేపించారు. కానీ మనకేంటంటే నేను మొన్న భువనేశ్వర్ వెళ్ళానండి. అక్కడ ఒడిస్సా గురువు కేలు చరణ్ మహాపాత్ర గారి విగ్రహం ఉంది అక్కడ, గవర్నమెంట్ వాళ్ళు పెట్టించారు. ఓకే. ఆయన ఒడిస్సీ అంటే పూర్వం గురువులు కదా, వీళ్ళంతా సాధన చేసి కష్టపడి అంత నాట్యాన్ని తీసుకొచ్చారు కదా. సో అక్కడ ఆయనకు విగ్రహం ఉంది. ఇక్కడ మా మాస్టర్ గారికి విగ్రహం లేదు, ఏమీ లేదు. కానీ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆంధ్ర నాట్యం గురించి మీరు ఇలాంటి వాళ్ళు చెప్తూ ఉంటేనే చాలా మంది తెలుస్తూ. నేను ఎక్కడ పోయినా మీకు చిన్న విషయం మనవి చేసుకోవాలి. ఈ రోజు నేను ప్రతి ఊర్లో కేరళ కానీ, భువనేశ్వర్ కానీ, బెంగళూరు, ఢిల్లీ, కలకత్తా, ప్రతి ఊర్లో ఆంధ్ర నాట్యం చేస్తున్నానంటే నన్ను ఎంకరేజ్ చేస్తున్నది విక్రమ్ గౌడ్ గారు. విక్రమ్ గౌడ్ గారు కూచిపూడి వర్షన్, ఆయన ఒకప్పుడు డాన్స్, ఆయన ఇప్పుడు ఈవెంట్స్, క్లాసికల్ ఈవెంట్స్ చూపిస్తూ ఉంటారు. నేను డాన్సే మానేశాను. ఇంకా నా విసుకొచ్చి ఈ డాన్సులు ఆడవేషాలు వద్దు అని మానేసిన తర్వాత ఇంత ఆర్ట్ ఉండి చందు నువ్వు ఎందుకు ఆంధ్రనాట్యాన్ని ప్రాపగండం చేస్తలేవు అని చెప్పి ఆ విక్రమ్ గౌడ్ గారు నన్ను ప్రతి స్టేట్స్కి పంపిస్తున్నారు. యు బిలీవ్ యమాయములు చేసే స్టేజ్ల పైన పద్మశ్రీ సుజాత మహాపాత్ర గారు పద్మశ్రీలు చేసిన స్టేజ్ల పైన నాకు పర్ఫార్మెన్స్కి స్కోప్ ఇస్తున్నారు ఈ ఆంధ్రనాట్యం పైన. అంటే ఆయన దృష్టిలో నా పైన ఎంత అభిమానం, ప్రేమ ఉంటేనే కదా. అసలు ఎవరు ఎంకరేజ్ చేయరు, ఎందుకు చేయాలి, ఎవరు చెయ్యరు. కానీ ఈరోజు అతనికి నేను చాలా చాలా రుణపడి ఉన్నాను. నేను ఈ సభాముఖంగా నాకు నమస్కారం తెలుపుకుంటున్నాను విక్రమ్ గౌడ్ గారికి. ఎందుకంటే ప్రతి తమ్ముడు పలానా దగ్గర ఉంది వెళ్ళిపో అని చెప్పంగానే అలా వెళ్ళిపోతున్నా నేను. ఒక దగ్గర అమౌంట్ ఇస్తారు, ఒక దగ్గర రాదు. ఎందుకంటే బికాస్ ఇప్పుడు క్లాసికల్లో ఎంత నేర్చుకో పర్ఫామ్ చేసినా భుక్తి ఉండదు, ఆ పేరు వచ్చేదాకా భుక్తి ఉండదు. ఆ ఇచ్చే 5-10 వేలకు అంత కష్టపడాల్సిన పని ఏముంది అనిపిస్తుంది. అప్పుడు అవసరమా ఇంత? ఇప్పుడు 3 అవర్స్ మేకప్ వేసుకొని, ఆర్నమెంట్స్ వేసుకొని, 7-8 అవర్స్ కూర్చొని 9 అవర్స్కి ప్రదర్శన చేసి, ఆ 9 అవర్స్ తర్వాత మేకప్ ఇప్పేసి ఇంత వన్ డే వెళ్ళిపోతుంది క్లాసికల్ డాన్స్ కోసం. సో ఒక పేరు, ఒక పద్మశ్రీ, ఒక అవార్డు వస్తుందన్న ఆలోచనతోటి ఇంత చేస్తుంటాం. ఎప్పుడైతే పేరు వస్తుందో అప్పుడు వస్తుంది. అది వచ్చే వారకే మన జీవితకాలం అంతా వర్క్ చేయాల్సిందే. ఒక క్లాసికల్ డాన్స్ కావాలంటే, ప్రొఫెషనల్గా ఎదగాలంటే అంత ఇది ఉందండి. సో నేను అలా ఆర్మూరు మాది నివాస స్థలం నుంచి. కానీ మీరు ఎన్ని చేసుకుంటూ ఇప్పుడు ప్రెసెంట్ ఆంధ్ర నాట్యం గురించి ఇంత తాపత్రయపడుతూ మరి ముందుకెళ్తూ ఉన్నారు కదా. అవునండి. మరి ఆదరణ అనేది కూడా దక్కుతుంది అసలు? ప్రజెంట్ ఇప్పుడు ఈ ఆదరణ దక్కుతుంది. ఆదరణ లేదని కాదు, ప్రదర్శించే వాళ్ళు లేరు. అదే ఎందుకు ఎవరు ఇప్పుడు ఎదురు చూసిన కూచిపూడి వాళ్ళు ప్రాపగండన ఎక్కువ అయిపోయింది. సో అలాగే ఇప్పుడు కూచిపూడి వాళ్ళు సబ్జెక్టులు కొన్ని రాస్తున్నారంటే బికాస్ ఆఫ్ ఆంధ్రనాట్యం నుంచి నటరామకృష్ణ గారు రాసిన బుక్స్ నాలెడ్జ్ తీసుకొని చాలామంది ఎగ్జామ్స్కి రాస్తున్నారు. అలాంటప్పుడు మన గవర్నమెంట్ ఆంధ్రనాట్యాన్ని ఎందుకు ఎంకరేజ్ చేయదు? అది ఎంకరేజ్ చేయడం లేదు. బికాస్ ఆఫ్ ఆంధ్ర అని ఉన్న పదం వల్ల, ఎంకరేజ్ చేయడం లేదు. కొన్ని దగ్గర ఆంధ్రనాట్యం ఆంధ్రనాట్యం ఏంది అని అంటారు. ప్రదర్శన చూసిన తర్వాత మెచ్చుకుంటారు. ఓకే. సో అందుకని ఈ ఆంధ్రనాట్యానికి కూచిపూడికున్న డిఫరెంట్ కూడా, కూచిపూడి ఎక్కువ సంస్కృతంతో పదాలతోటి కూడుకొని ఉంటుంది. అది కొద్దిగా పండితులకు వాళ్ళకు అర్థమవుతుంది. సో ఇదే పామరులకు ఎందుకు అర్థం కాకూడదు అన్న విషయం పైన నటరాజ రామకృష్ణ గారు ప్రతి పదాన్ని తెలుగులోకి తీసుకొని, పాటలన్నిటినీ తెలుగులోకి తీసుకొని కంపోజ్ చేసి అహోరాత్రులు కష్టపడి ఈ ఆంధ్రనాట్యాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే ఆయన జీవితాన్ని ఒక నాట్యం గురించి సమర్పించినప్పుడు మన గవర్నమెంట్ ఈ నాట్యాన్ని తెలంగాణ నాట్యంగా ఎందుకు పరిగణిస్తలేదో అర్థమవుతలేదు. మరి దానికి కావాల్సిన ఫైట్స్, ధర్నాలు ఎవరు చేస్తారు? ఎవరు లేరు జనాలు చేయటానికి కూడా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి టైం లేదు అంటున్నారు. టైం ఎందుకు లేదు, ఎక్కడ లేదో అర్థమవుతలేదు. ఇప్పుడు మీడియా వచ్చిన తర్వాత రీల్ చూస్తూనే ఉంటారు. ఆ రీళ్ళల్లో ఎంత టైం వేస్ట్ అవుతూ ఉంటుంది, అవునా కదా? అది నాకు అర్థం కాదు.
అంటే నేను ఒక్కడిని ఫైట్ చేస్తే వచ్చేది కాదు. కానీ చాలామంది ఉన్నారు బాధపడే వాళ్ళు కూడా చాలామంది. ఇప్పుడు మువ్వ అని ఒక అమ్మాయి క్లాసికల్ డాన్స్ నేర్చుకుంది. వాళ్ళ అమ్మ అడ్వకేట్ లాయర్ హైకోర్టు. ఆ అమ్మాయి కూడా మొన్న పాపం ఇంటర్వ్యూ ఆంధ్ర నటన నేర్చుకున్నందుకు పాపమా అని మొన్న ఇంటర్వ్యూ వచ్చింది అమ్మాయిది. అవును, తను కూడా అంత హై ఎడ్యుకేషన్ ఉన్న అమ్మాయి కూడా అమ్మాయి కూడా లాయరే మళ్ళా. సో వాళ్ళు కూడా ఏం ఏం చేస్తాము, పాప అమ్మాయి ఆంధ్ర నటన చక్కగా నేర్చుకుంది. కానీ ఇలాగే వదిలేస్తే వెళ్ళిపోతుంది. రోజులకు కనుమరుగైపోతుందేమో 100% అయిపోతుంది. ఇప్పుడు ఎవరు ఈ ఆంధ్ర నాట్యం నవజన పారిజాతం పైన ప్రదర్శించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, లేరు. అంతా పేరిణి 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 వెళ్ళిపోయారు అబ్బాయిలందరూ. ఇంకా దాని గురించి నేను పెద్దగా అంటే నాకున్న నాలెడ్జ్ని చెప్పడం తప్ప ఫైట్ చేసేంత శక్తి మనకు లేదు. ఇంకా ఉన్నదాన్ని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండడమే. ఇంతకు మీకు ఇటు సైడ్ రావాలని కానీ మీ బాల్యం కానీ ఎక్కడి నుంచి మొదలైంది అసలు? నేను మా బాల్యం వచ్చేసి మా ప్రాపరు ఖానాపూర్ అండి. మా తాతయ్య పట్వారి. మేము అంటే నా పేరు చంద్రశేఖర్ రెడ్డి కదా. ఇప్పుడు రెడ్డిస్ అందరు మా పట్వార్లు కర్నాళ్ళు ఉండేవాళ్ళు. సో మా ఊరిలో మా తాతగారు చనిపోయిన తర్వాత శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్లో మా ఊరి పోయింది. ఓకే. పోయినప్పుడు అందరు ఎక్కడోళ్ళు అక్కడ చెట్టుకు పుట్టక అయిపోయారు. సో పెద్ద ఫ్యామిలీ మేమందరం వలస వచ్చాం. నిజామాబాద్ దగ్గర ఉన్న ఒక కొత్తపల్లి అనే విలేజ్కి వచ్చాం. మా రిలేషన్స్ పూర్వీకులు ఉన్నారు కదా అని. అక్కడ వచ్చిన తర్వాత నా స్టడీ 10th క్లాస్ జరుగుతూ ఉంది. నాకు నాట్యం అంటే కూడా అంటే మా సైడు ఈ తెలంగాణ సైడు అప్పటికి నాట్యము నేర్చుకోవాలి ఇవన్నీ మాకు ఉండేటి కావు అసలు. వీధి భాగవతులు వస్తే ఏదో మా తాత వాళ్ళకు బియ్యం సంచులు వడ్ల సంచులు ఇచ్చేసేవాళ్ళు, ఏదో చూసేవాళ్ళం చేయలేసా. అలా చూసిన తర్వాత నేను ఎప్పుడైతే కొత్తపల్లిని వచ్చిన తర్వాత మా ఇంటి పక్కన హరిత అని ఒక అమ్మాయి ఉండేది. వాళ్ళు నిజామాబాద్లో టంగుటూరి భీమన్ మాస్టర్ గారు శిష్యురాలు అమ్మాయి. సో అప్పుడు నా 10th క్లాస్ అవుతుంది. ఆ ఊర్లో అమ్మాయి చేత ప్రదర్శన చేశారు. అమ్మాయి డాన్స్ చేసినప్పుడల్లా మా ఇంటి పక్కిల్లే. సో నేను ఎప్పుడూ అనుకున్నా అంకుల్ నేను డాన్స్ నేర్చుకోవాలా అన్న. ఇక్కడ నుంచి వచ్చి అక్కడ ఏం నేర్చుకుంటావు నాన్న అంటే అప్పుడు పంపించేవాళ్ళే కాదు కదా. సో ఆఫ్టర్ 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్కి అప్లై చేస్తే నాకు నిజామాబాద్లో సీట్ వచ్చింది. నిజామాబాద్లో సీట్ వచ్చినప్పుడు నేను కాలేజ్లో జాయిన్ అయ్యాను. నేను మా మేనత్త పిల్లలందరూ కలిసి ఒక రూమ్లో ఉండేవాళ్ళం చదువుకుంటప్పుడు. నాకు ఎదురుగానే మా టంగుటూరి భీమన్ మాస్టర్ గారి డాన్స్ ఇన్స్టిట్యూట్ ఉండేది. సో వెతకబోయే తీగ కాలికి తగిన అంటే ఏ పూర్వజన్మలో నాకు ఏదో ఎక్కడో రాసి పెట్టింది ఉంది అంటే నేర్చుకోవాలనేది. నేను తర్వాత నేర్చుకుంటారు సాగర సంఘం అప్పుడు రిలీజ్ మా స్కూల్లో పెద్ద అప్పుడు ఇవే కదా పరదా కట్టి వేసేవాళ్ళు. సో అప్పుడు ఆ సాగర సంఘం చూసిన తర్వాత నేర్చుకో మైండ్లో ఒక థాట్ ఉండేది. అంటే మీకు కూడా ఆ సినిమానేనా? అంటే మాకు అంత లేదు కదా అప్పుడు. ఆ పల్లెటూర్లలో ఏముండేది, బయటకు పంపేవాళ్ళు కాదు, చిన్న పిల్లలము, మాకు అంత నాలెడ్జ్ ఈ ఇంగ్లీష్ అదంతా లేదు కదా. తర్వాత ఎప్పుడైతే నిజామాబాద్ వచ్చిన తర్వాత అప్పుడే కొద్దిగా మనిషి ఫ్రీడము వెళ్ళడము జరిగింది. అప్పుడు ఇలా ఎదురుగున్నప్పుడు నేను డాన్స్ నేర్చుకోవచ్చు అని అడిగిన. బ్రహ్మాండంగా నేర్చుకోవచ్చు అన్నాడు మాస్టర్ గారు. డబ్బులు ఇవ్వలేను, ఫ్రీగా నేర్పుతారా అని అడిగాను. శిష్యరకం చేస్తావా అని అడిగాడు. నేను సరే గురుగారు మీ పాదసేవ చేస్తా, నాకు నేర్పండి అన్నాను. అలా నేను కాలేజ్కి వెళ్ళడము రావడము, మాస్టర్ గారి దగ్గర ఉండడము, మాస్టర్ గారు కాళ్ళు అంటే పాపం తెచ్చుకునేవాడు కాదు కానీ సరదాగా అట్లా. ఆ తర్వాత నేను నేర్పాను. నేను ఇక ఫస్ట్ ఇయర్ కాగానే సెకండ్ ఇయర్కు మాస్టర్ గారి ఇంట్లోకి జంప్ అయిపోయాను. సో మాస్టర్ గారు నాకు భోజనం పెట్టడము, నాకు ఇలా వంట చేయాలి పిల్లాడా, అలా చేయాలి, ఇలా డాన్స్ చేయాలి, అలా అన్నీ నేర్పేవాళ్ళు. పని వాళ్ళు ఉన్నా కానీ నేర్పించేవాడు. అలా సరదాగా ఉండేది మాస్టర్ గారి దగ్గర. కరెక్ట్ మా మార్నింగ్ 4కి లేపేవాడు, 5కి మాస్టర్ గారికి స్నానాలు నీళ్ళు పట్టేవాళ్ళము. అయిన తర్వాత అప్పుడు టీ పెట్టిచ్చేస్తే మేము తాగేవాళ్ళము. తర్వాత ఇంకా డాన్స్ స్టార్ట్ అయ్యేది. అప్పుడంతా టీయే కదా, ఇప్పుడంతా ఏం లేదు కానీ అలా డాన్స్ అంతా ప్రాక్టీస్ అయిన తర్వాత కరెక్ట్ మళ్ళీ వంట మాస్టర్ గారు 7-9 o'clock అట్లా వంట చేసి పెట్టేవాళ్ళు. సో నేను అనుకుంటూ కాలేజ్ అన్నట్టు మళ్ళీ 10 o'clock కాలేజ్కి వెళ్ళిపోతుంటే, సో మళ్ళీ కాలేజ్కి వెళ్ళి రాగానే నేను సేవ చేస్తుంటే ఇంట్లో అన్నీ అలా అని పెద్ద నటరామకృష్ణ గారి దగ్గర మళ్ళీ అదే భీమన్ మాస్టర్ గారి దగ్గర నుంచి నేను ఇంటర్మీడియట్ అయిన తర్వాత పెద్ద మాస్టర్ గారు నన్ను పరిచయం చేశారు. కానీ బిఫోర్ దట్ కానీ ఎక్కడి నుంచి మొదలైంది ఈ లేడీ గెటప్స్ కానీ, లేకపోతే నాట్యం సైడ్లో? నాట్యం అంటే ఓకే, కాకపోతే ఈ లేడీ గెటప్ సైడ్ ప్రత్యేకంగా రావాలి అని అనిపించడానికి రీజన్? యాక్చువల్లీ ఈ ఎప్పుడైతే నిజామాబాద్లో ఉన్నాను కదా అప్పుడు అంతా క్లాసికల్ అంతా నేర్చుకున్నాను.
కానీ అప్పటికే కొన్ని ఆడపోలికలు ఆడ లక్షణాలు వస్తూ ఉన్నాయి. ఓకే. ఏంటి నాట్యం నాట్యం చేస్తూ ఉండే ఊకే అదే తపన అదే ఆలోచన. ఇక మీదేం తలకాయ నొప్పిరా బాబు అనుకునేవాడిని. ఆ తర్వాత ఒకరోజు ఇంటర్మీడియట్ అప్పటికి ఇంటర్మీడియట్ అయిపోయింది. నేను హైదరాబాద్కి వస్తున్నాను డిగ్రీకి. ఆ తర్వాతనే వినాయక చవితిస్ వస్తాయి కదా, అప్పుడు మాస్టర్ గారు అన్నారు, ఈ అబ్బాయికి ఆడవేషం చేపించండి డాన్స్ అన్నారు. వద్దు మాస్టర్, అందరూ ఎంబడబడతారు, గేలి చేస్తారు, వద్దు అని చెప్పాను. సో ఎనీహో అది తెలియదు, కానీ నాకు అప్పటికి అన్ని మెటీరియల్ ఏం లేవు కదా, వాళ్ళే మేకప్ వేసి ఒక స్టేజ్ ఎక్కిచ్చారు, డాన్స్ చేశాను. ఈ బిలీవర్ నాట్ మా ఆరుమూరులో అసలు సందుకు నా పేరు మారి మోగిపోయింది. శేఖర్ రెడ్డి డాన్సర్ అంట, శేఖర్ రెడ్డి సూపర్ ఉన్నాడు, డాన్స్ బాగా చేస్తున్నాడు. కథ నెక్స్ట్ ఇయర్కి ఈ బిలీవర్ నేను ఫస్ట్ నాకు 100 రూపీస్ ఇచ్చారు. నేను నెక్స్ట్ ఇయర్కి 1000 రూపాయలు ఇస్తే వస్తా అని చెప్పే ప్రోగ్రామ్కి. అస్సలు వెయ్యనని చెప్పేశాను. మీరు 1000 ఇస్తేనే ప్రోగ్రామ్ చేస్తా అని చెప్తే అలా 10 షోలు కంటిన్యూ, అంటే వినాయక చవితి 10 days 11 days ఉంటాయి, అలా వేసేసాను అన్నట్లు. అరే డబ్బు వస్తుంది కదా అని దాన్ని కంటిన్యూ చేయడము. దాని నుంచి అలా ఓన్లీ అది 1 yearలో 10 days 11 days. ఆఫ్టర్ ఇక్కడ హైదరాబాద్ వచ్చి డాన్స్ నేర్చుకుంటూ దీనిపైన సాధన చేస్తూ మళ్ళీ వినాయక చవితి వచ్చినప్పుడు అలాగనే డాన్స్ బై డాన్స్ అవకాశం వచ్చింది నాకు. నేను అప్పటికి మేకప్ మీద వర్క్ చేస్తున్నాను. నేను నటరాజ్ భట్ అని దూరదర్శన్లో అన్న దగ్గర అప్రెంటిస్గా వర్క్ చేశాను. అప్పుడు ఈటీవీలో మన ఈనాడు పేపర్లో వసుంధర వచ్చేది. అవును. ఆ వసుంధరలో నేను అన్నకు హెల్ప్గా వెళ్ళేవాడిని అన్నట్లు. అప్పుడే సుమా గారు వీళ్ళందరికి టచ్అప్లు మేకప్లు అన్నీ చేసేవాడిని నేను. అసలు ఎప్పటి ఇయర్ ఇది 95 ఐ థింక్ సో. 95లోనా మీరు చెప్పేది? 95 అంటే 30 సంవత్సరాల క్రితం. అప్పుడు ఏముంది 95. ఒక్కసారి ఒక విషయం చెప్పండి, ఇప్పుడు మీ ఏజ్ ఎంత? 54. 55, 54 బికాస్ ఐఎమ్ 71. 70. కానీ లేడీ గెటప్ వేసుకున్నా కానీ మెయింటైన్ చేయడం కానీ నా ఫుడ్ అంతా డిఫరెంట్. అసలు రైస్ తీసుకోను అంతే. ఇంకా నేను బాడీకి కావాల్సిన ఎంజమ్స్నే ఇస్తాను, కానీ నేను బయట అంత పిచ్చి పిచ్చి తిండి కూడా తిన్నా. నో పిజ్జా, నో బర్గర్స్, నో కూల్ డ్రింక్స్, నో షుగర్, నో సాల్ట్ అన్నట్టు. మీ బ్యూటీ సీక్రెట్ ఏంటంటే ఎక్కువ ఫ్రూట్స్. ఈ పాజిటివ్ నోట్లో అన్నీ బాగానే చెప్పారు, కానీ ఒక అబ్బాయి ఎప్పుడైనా కానీ అమ్మాయి వేషం వేసుకొని వెళ్తున్నాడు అంటే ఖచ్చితంగా గేలి చేసే సందర్భాలు బోల్డ్ చాలా అనుభవించా. అసలు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఒక టైప్ ఆఫ్ హరాస్మెంట్ ఎక్కువ ఉండే ఉంటుంది. యాక్చువల్లీ చాలా ఏడ్చి కన్నీటిని దిగమింగుకున్న రోజులు కూడా ఉన్నాయి. యాక్చువల్లీ మేము ఎప్పుడైతే వలస వచ్చామో ఊరు నుంచి, అప్పుడంతా ఆస్తి బాగుండేది. సో బిట్వీన్లో మా ఫాదర్ ఎక్స్పైర్డ్ అయ్యారు, మా గ్రాండ్ మా ఎక్స్పైర్డ్ అయ్యారు, మదరు, నేను, బ్రదరు, సిస్టరు. సో మా సిస్టర్ అప్పటికి పెళ్ళి అయిపోయింది చిన్నప్పటికి. మా పోషణ చాలా కష్టంగా ఉండేది. అంటే అంత ఆస్తి అప్పుడు గవర్నమెంట్ ప్రాజెక్ట్లో పోయినప్పుడు వాళ్ళు ఎంత ఇస్తారు, 100కి 5 రూపాయలు. అంటే అంత ఆస్తి పోగొట్టుకొని రోడ్డు మీద ఉండేవారికే మాకు దిక్కు తోచలేదు. సో నేను అప్పటికి నేను నాట్లు వేయబోతుంటే, పల్లీలు ఒలబోతుంటే స్కూల్కి వెళ్ళి రాగానే, అప్పుడు పల్లీలు ఒలిస్తే అట్లా మానేడు పల్లీలు ఒలిస్తే పావులా ఇచ్చేవాళ్ళు. అలా నాటు మళ్ళీ బర్రెలను మేపటానికి మార్నింగ్ పక్కింటి వాళ్ళందరి మా బర్రెలను తీసుకపోయి మేపుకొని వచ్చేస్తుంటే, మళ్ళీ స్కూల్కి వెళ్ళి రాగానే తీసుకొని మేపుకొస్తుంటే ఆ ఊళ్ళో అందరూ అనేవారు, గొడ్లకాడి బుడ్డోడు పెళ్ళేప్పుడు అంటే గొడ్లన్నీ చేనులో పడ్డప్పుడు అని. నన్ను అప్పుడు అంత ఆంధ్ర వాళ్ళే కొత్తపల్లిలో. ఈవెన్ మన తెలంగాణ రెడ్డిస్ అంటే ఒక 7 మా ఫ్యామిలీస్ ఉండేటి అన్నట్లు. సో అందరు కూడా బాగా చూసేవాళ్ళని. ఇప్పటికీ ఆ ఫ్రెండ్షిప్లు అలా ఉంది. సో అలా వచ్చినప్పుడు ఇంకా నేను ఆడవేషం వేస్తూ అమౌంట్ ఎర్నీ అవుతున్నప్పుడు చాలా ఇంకా ప్రోగ్రామ్స్ మీదనే దృష్టి పెట్టి ఇంటిని, మా అన్న పిల్లల్ని, వాళ్ళందరినీ ఇంటిని చూసుకోవడం జరుగుతుంది అన్నట్లు. ఇంకా ఇలాగే పేరు వచ్చింది, దీన్నే ఎందుకు నేను కంటిన్యూ చేయకూడదు. ఇప్పుడు నేను పక్కకి తప్పకుండా నాకు ఎవరు 10 రూపాయలు ఇవ్వరు, పిలిచి నాకు ఎవరైతే భోజనం కూడా పెట్టరు. మన దగ్గర ఉంటే తీసుకుంటారు కానీ పెట్టరు. నేను అలా ఎంతోమంది అసలు రకరకాల మాటలు అనేవాళ్ళు, కానీ వాళ్ళ నాకు వచ్చేది ఏం లేదు కదా. అలా నేను ఆరమూలో ప్రోగ్రామ్ చేసేటప్పుడు చాలామంది నన్ను అందరు ఫ్రెండ్స్ ఉంటారు, వాడేంద్ర అది ఇది అనేవాళ్ళు అన్నట్లు. ఆడేషం వేసుకుంటాడు, వాడద్దా ఇదా అంటే
నాకు మా చిన్నప్పుడు ఫ్రెండ్స్ గంగామోహన్ చక్రు అని ఉంటుండే ఆర్మూర్లో. సో ఆయన కొంచెం అప్పట్లో వీధి రౌడీ, గూండా విలన్ లాగా ఉంటుండే. సో నైస్ హ్యాండ్సమ్ గై బట్ ఈజ్ నైస్ పర్సన్. అప్పుడు మేము మా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అన్నట్లు. ఆయనతో నేను వాడితో చెప్తే ఎప్పుడైతే మేము ఒక గ్యాంగ్ ఏర్పడిందో చక్రు, నేను, రమేష్ ఇట్లా స్వామి అందరం ఒక్కున్నాం. వాడు ఫేమస్ అన్నట్లు గుండా అంటే ఇక వాడి ఫ్రెండ్స్ని ఎవరు కూడా కెలకరు అన్నట్లు. సో అప్పుడు చక్రకు మేమంతా ఫ్రెండ్స్ ఉన్నాం కాబట్టి చాలామంది నన్ను ఒక మాట అనకపోతుంది. నన్ను ఏదన్నా అరే చెక్కగా ఏమిరా ఇట్లా అంటే పోయి చెప్పేస్తుంటే అయ్యే చక్రు ఇట్లా అన్నారు కథం వాడిని పోయి ఇక చక్రు అసలు కుమ్మేసేవాడు. అట్లా అని నన్ను ఎవ్వరు కూడా అప్పుడు ఇంకా టచ్ చేసేటోళ్ళు కాదు. అమ్మ ఇది మాకు సేఫ్టీ సెక్యూరిటీ అనుకునేవాడిని. పోలీసుల కాడికెళ్ళి కూడా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు అప్పట్లో. తర్వాత రాను రాను ఒక 10 సంవత్సరాలు అసలు ఆర్మూరులో వినాయక చవితి నిమజ్జనం అంటే ప్రపంచంలో లేనంత అందంగా జరుగుతుంది. అసలు ఈవినింగ్ 6 స్టార్ట్ అయితే మార్నింగ్ వరకు అన్ని డాన్స్ ఇట్లా కలర్ఫుల్గా అసలు ఊరంతా ప్రభల మీద ఎంజాయ్గా ఉండేది. రాను రాను ఇప్పుడు బంద్ అయిపోయింది అనుకోండి. అసలు చాలా చాలా అసలు కొందరు పిచ్చి పనులకు ఒప్పుకోకపోతే కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు మనని. సో నాకు ఆ వే ఇష్టం లేదు కాబట్టి దట్ వాజ్ కమింగ్ దిస్ వే అన్నాడు. పుట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళు తాగి పిచ్చి పిచ్చిగా నెత్తి మీద కొట్టడం కాలం అసలు అవన్నీ తలుచుకుంటే ఒక కన్నీరి వెద. అది ఎవరికి చెప్పుకున్నా నెత్తికి ఎక్కదు. ఎందుకంటే సో ఎలాగో వీడు ఆడే విషయం వేస్తున్నాడు అదే టైప్ ఏమో అనుకుంటారు. అవునా కదా? సో వీడు భుక్తి కోసం వేస్తున్నాడని ఎవడు అనుకోడు. ఇంకోటి నేను ఈరోజు లిటరల్గా చెప్తున్నాను కదండి, తెలంగాణలో ఉన్నా కానీ తెలంగాణ పర్ఫార్మెన్సే లేదు నాకు ఎక్కువ. నేను ఈరోజు ఇంత ఆస్తి సంపాదించుకున్నా బికాస్ ఆఫ్ ఆంధ్రాని. లిటరల్గా చెప్తున్నా. ఆంధ్ర వాళ్ళు ప్రోగ్రాంకి పిలిస్తే వాళ్ళ మర్యాద, వాళ్ళ అమౌంట్ ఇవ్వడం కానీ అసలు ఎన్ని షోలు అండి ఆంధ్ర. అసలు అప్పట్లో 2 కలిపి ఉండేటి కదా. తక్కువ తెలంగాణకు వినాయక చవితికి వస్తేనే ఒక ప్రోగ్రాము, తర్వాత ఎప్పుడో ఒక ప్రోగ్రామ్. కానీ ఆంధ్ర ఎవ్రీ ఫెస్టివల్ షో వాళ్ళు ఒక 50,000 ఇస్తారు, ఫ్లైట్ టికెట్లు ఇస్తారు, ఏసీ కోచ్లు ఇస్తారు. ఎంత అసలు కళ పుట్టింది ఆంధ్ర నుంచేనేమో అనిపిస్తుంది లిటరల్గా. అంటే సినిమాటిక్ కానీ క్లాసికల్ కానీ మర్యాద కానీ అంటే తెలంగాణ నుండి ఆంధ్రాని పొగుడుతున్నాను కాదు. సో నాకు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ 99% అక్కడి నుంచే బాగున్నాయి. ఇప్పటివరకు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చింటారు? 3,000-4,000 ఇచ్చుంటానండి బాబాయ్ టోటల్ ఓవరాల్గా నా స్టార్టింగ్ జర్నీ నుంచి. అసలు ఎన్ని షోలు ఇప్పటికి ఇస్తూనే ఉన్నా. ఇప్పటికీ అందరూ మానేశారు, నేను ఇస్తూనే ఉన్నాను. ఇంకా అంటే ఇంకా గ్లామర్ ఉందేమో అని పిలుస్తున్నారు కాబట్టి ఇస్తా ఉన్నాను. లేదని మీరు అనుకుంటున్నారా? ఉంది కాబట్టి ఉంది. అసలు ఇంకా చూస్తున్న వాళ్ళకి కూడా బిలీవ్ అయి ఉండరు. అరే అసలు నేను మొన్న లేడీనే కదా అని చెప్పేసి. ఇన్ఫాక్ట్ కూర్చొని మాట్లాడేటప్పుడు మేడం అనే వస్తుంది తప్ప సార్ అని రావట్లేదు నాకు. అసలు రాదు. నేను మొన్న ఈ తానా నుంచి తోటకర ప్రసాద్ గారు ఉంటారు డాలస్లో, అన్నయ్య చాలా మంచి ఫేమస్. ఆయన ఎవ్రీ టైం పాపం పిలుస్తాడు, ప్రోగ్రామ్ పెట్టిస్తారు. అసలు ఇటు వచ్చినప్పుడల్లా షోలు ఇస్తూనే ఉంటారు. అంటే నా పర్ఫార్మెన్స్ నచ్చి, మంచితనం నచ్చి ఎక్కువ నేను చేసిన షోస్ అన్నీ ఇటే ఉన్నాయండి. ఇప్పుడు ఆంధ్ర నటన మీద ఎక్కువ పర్ఫామ్ చేస్తున్నా కాబట్టి నన్ను ఎంకరేజ్ చేస్తుంది కూడా విక్రమ్ గౌడ్ గారు కూడా ఆంధ్ర నుంచి. ఆయన వైజాగ్ అతను. ఆ విక్రమ్ గౌడ్ గారు ప్రతి ఊరెళ్ళి నాకు పర్ఫార్మెన్స్కు ఫ్లైట్ టికెట్తో సహా ఇప్పించి అతన్ని ఎంకరేజ్ చేయండి, సంవత్సరాలు చెప్పాల్సిన అవసరం లేదు నాకు. కానీ నన్ను అలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నానంటే బికాస్ ఆఫ్ ఏ పూర్వజన్మమో ఎక్కడో రుణమై ఉంటానేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. నిజంగా ఒక మాట చెప్పండి, మీరు జెంట్స్ కాదు కదా? అలా ఎందుకంటే నాకు ఇందాక నుంచి ఒక డౌట్ గట్టి కొట్టేస్తుంది. ఆ వాయిస్ కూడా ఎలా మాడ్యులేట్ చేశారు మీరు? అది అలవాటు అయిపోయింది. మాట్లాడుతూ నేను సాధన చేసిన అనుకోవచ్చు కదా. ఈవెన్ అంటే ఇప్పుడు ఇలా ఆహార్యంలో ఉన్నప్పుడు, ఈ గెటప్లో ఉన్నప్పుడు ఇంకా ఆ వాయిసే వస్తుందా? 100%. నేను ఇంకా మేకప్ వేసుకున్నా అంటే కథం. ఇంకా మళ్ళీ ఇది మేకప్ తీసేసాను అనుకో, ప్యాంట్ షర్ట్లు ఉన్నానుకో, ఇక మీరు కూడా వీడేనా ఇంతవరకు చేసింది ప్రోగ్రామ్ మీరు అనుకుంటారు. వాయిస్ అండ్ ఎవ్రీథింగ్ చేంజ్ అవుతుంటుంది అన్నట్లు. బట్ దీనికోసం మీరు ఎంత కష్టపడ్డారు అసలు? మార్నింగ్ 4కి లేస్తానండి, 5 o'clock నా కాలకృత్యాలు అయిపోతాయి. సో ఐమ్ టేక్ రోజు ఒక వెజిటబుల్ జ్యూస్ తాగుతాను డైలీ మార్నింగ్. ఆ తర్వాత కేబీఆర్ పార్క్ ఉందిగా మనది, 6 నుంచి 9 వరకు అక్కడ ఉంటాను. సో వాకింగ్ చేస్తాను, యోగా చేస్తాను, అండ్
ఎక్సర్సైజ్ చేస్తాను. ఆ తర్వాత 9కి ఇంటికి వస్తాను. క్లాసెస్కి వెళ్తాను. సినిమా ఫీల్డ్కు వాటికి సంబంధించిన క్యారెక్టర్ల గురించి తిరుగుతుంటాను. అలా. అలాగే ఇంక ఫ్రెండ్స్ విషయానికి వచ్చేటప్పటికి జయలలిత గారితో చాలా సంవత్సరాలు అనేది కూడా మీకు ఒక మంచి అనుబంధం అనేది కూడా ఉంది కదా! అవును. ఎన్నో ప్రదర్శనలు చేశారు. అండ్ ఆవిడతో పాటు ఎన్నో సంవత్సరాల ప్రయాణం అనేది ఉంది కదా! ఉందండి. షీ ఈస్ యాహ్! వెరీ గుడ్ అక్క అండి. నేను మేము ఫస్ట్ ఇట్లనే ప్రోగ్రామ్ చేస్తా ఉంటే చిట్టి బాబు గారు, జయలలిత గారు, నేను అందరం కలిపి ఒంగోలు దగ్గర ఒక విలేజ్‌కి ప్రోగ్రామ్‌కెళ్ళాం. హ్మ్. సో, అప్పుడు నేను చాలా చిన్నోడిని. అందరికన్నా చిన్నోడిని. సో, అప్పుడు ఏమైందంటే అందరికీ భోజనాలు తెచ్చారు. పాపం మా అక్క ఇంకా రెడీ కాలే భోజనాలు అయిపోయినాయి. సో, నేనేం చేశానంటే పాపం అక్క తినలేదు కదా అని పళ్ళెంలో తీసి పక్కన పెట్టానన్నట్లు. దాని తర్వాత అక్కకి ఆకలైతుంది అంది. అక్క నీకోసం భోజనం తీశాను అని పెట్టాను. అప్పటికింక నాకు ర్యాపప్ లేదు. హ్మ్. సో, చిట్టి బాబు గారితో క్లోజ్‌నెస్ ఉంది. హ్మ్. గుండు హనుమంతరావుతో ఉంది వీళ్ళందరూ. అప్పుడే కొత్తగా చెన్నై నుంచి వచ్చాను. అప్పుడు అక్కకి ఇచ్చాను. అక్కకి ఏమనిపించిందో లేదో తెలియదు. అప్పటి నుంచి నేను చాలా ప్రేమగా ఇక్కడే ఒక కేక్ టవర్ దగ్గర ఉన్నప్పుడు రెగ్యులర్‌గా వెళ్ళడము, రావడము, అక్క దగ్గరికి వెళ్ళడము. అలా ఆ అక్కకనే అక్క నువ్వు క్లాసికల్ ఇంత చేస్తావు కదా! ఇప్పుడు వ్యాంప్ క్యారెక్టర్స్ అలా పేరుంది కదా! దీన్ని నువ్వు ఎందుకు ఎంకరేజ్ చేయవు అక్క? నువ్వు డెవలప్ చేసుకో అంటే అక్కతోటి నా శకుంతల బ్యాలేలో మేనక పాత్ర ఏపిచ్చాను. హ్మ్. నేను శకుంతలగా వేశాను. అలా అమెరికా ఫస్ట్ 2011లో అక్క, నేను, రాగి అందరం వెళ్ళాము. ప్రతి స్టేట్స్‌లో మేము ముగ్గురం కలిపి క్లాసికల్. యాహ్! నేను ఫస్టే చెప్పాను అక్క మనం ఫస్ట్ క్లాసికల్ చేయాలి. తర్వాతనే సినిమాకెళ్ళిపోతే బెస్ట్ అని. అంటే ఆ క్లాసికల్‌లో ఉన్న డిగ్నిటీ, హోదా వేరుంటుంది. హ్మ్. అందుకే అలా ఆవిడ క్లాసికలు అలా చల్లా సిస్టర్ అనేవాళ్ళంట. వాళ్ళ సిస్టర్ ఆవిడ. అలా క్లాసికల్ షోలు ఎన్నో చేసుంటారు వాళ్ళు. ఇప్పుడు ఆవిడ చేస్తూ ఉంటే కూడా ఆవిడకు మంచి పేరొస్తది గదా! అందుకని అక్కన ఎప్పుడు చెప్తూ ఉంటానన్నట్లు. భలే చెప్తావు అంటది. సో, అలా అక్కకు నేను అంటే ప్రేమ, అక్క అంటే నాకు ప్రేమ అట్లా. మీకు సినిమా అవకాశాలు రావడానికి ఏమన్నా హెల్ప్ చేశారా ఇట్లేమన్నా? అట్లా ఎవరేం హెల్ప్ చేయరు ఆర్టిస్ట్‌లు. హ్మ్. సో, వాళ్ళకు ఏదన్నా ఉంటే అప్పుడు వంశీ గారికి చెప్పింది కూడా తనే. ఓకే. పెద్ద వంశీ గారికి. అంటే ఆర్టిస్ట్‌లదేందంటే వాళ్ళకి షూటింగ్ ఉన్నప్పుడు వెళ్తే మనం పరిచయం డైరెక్టర్‌కి వాళ్ళకి పరిచయం చేస్తారు. అంతే తప్ప ఇప్పుడు డైరెక్టరు, ప్రొడ్యూసర్ అనేవాళ్ళు మనకు మెయిన్ ఇంపార్టెంట్. హుహు. ఇప్పుడు కీ రోల్ వచ్చేసి డైరెక్టర్ హ్మ్. కదా! సెకండ్ కీ వచ్చేసి ప్రొడ్యూసర్. డైరెక్టర్‌కి నచ్చితేనే ఆయన మనల్ని తీసుకుంటాడు గదా! అట్లా మన టాలెంట్‌ని బట్టి డైరెక్టర్ తీసుకుంటారు. నాకలా ఎవరు సినిమాలు వేషం ఇయ్యండి, చెప్పండి అని ఎవరు ఎంకరేజ్ చేయలేదు. సో, ఓకే. నా ఓన్ ఇదంతా భగవంతుడిచ్చిన ఒక వరము, ఒక అవకాశము, ఈ నా ఓన్ కష్టం ఇదంతా. అంతా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ముందుకెళ్ళిపోవడం. అవును. లేకపోతే నేను ఆహ్, చాలా ఆఫీస్‌లో ఎక్కని ఆఫీస్ లేదు, తిరగని ఆఫీస్ లేదు. హుహు. కొందరని నాకెందుకు తెలీదు చందు మీరు మాకు తెలుసు గదా! క్యారెక్టర్ ఉంటే పిలుస్తాం గదా! ఎందుకు మీరు ఇంత ఇక్కడికొచ్చి ఎందుకు అడుగుతారు అని. అరే మనిషి అడగకపోతే ఎవరు పెడతారు? ఎవరు ఇవ్వరు గదా! హ్మ్. క్యారెక్టరు. అందుకే వస్తానండి అంటే, పర్వాలేదు రాకండి మేము ఉంటే చెప్తాం గదా! అంటారు ఆఫీస్‌లో చుట్టెళ్తే. అలా తిరిగి తిరిగి బోర్ అయిపోయింది. అందుకే ఎక్కువ డాన్స్ ప్రోగ్రామ్స్ మీద ఇంకా డాన్స్ చేసుకుంటే టక్కన అమౌంట్ వస్తది. హుహుహు. దీనివల్ల ఇంకా ఇది ఎప్పుడొస్తదో తెలీదు కదా! ఇప్పటివరకు ఎంత సంపాదించుంటారండి? యాహ్! నేనిప్పుడున్న ఇల్లు కొనుక్కున్నా, ఇవన్నీ కొనుక్కున్నా బికాస్ ఆఫ్ డాన్స్ పైనే కదండీ! అది. ఓకే. అందుకని నాకు మంచి ఫ్రెండ్స్ కూడా ఉన్నారన్నట్లు. సో, నా కష్టంలో కూడా ఆదుకునే నా ఫ్రెండ్స్ ఉన్నారు. నన్నెప్పుడు ప్రేమించే ఫ్రెండ్స్ ఉన్నారు. హ్మ్. నేనిలా మానేస్తా అంటే, ఎందుకు మానేస్తావు అని చెప్పే గుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక నలుగురు, ఐదుగురు ఉన్నారండి అంతే. నాకు ఎక్కువ కూడా లేరు. హ్మ్. ఆ నలుగురు, ఐదుగురులో నన్ను ప్రాణంగా చూస్తారు. నేను వాళ్ళని ప్రాణంగా చూస్తాను. సో, నాకు బయట ఏది జరిగినా వాళ్ళకి చెప్తా. వాళ్ళు ఇలా అన్నారు, అలా అన్నారంటే, "నువ్వెందుకంత మనసు మీదకి తీసుకుంటావు? నీకేం అవసరంరా? కానీ ఫస్ట్ నీ పని వెళ్ళిపోని" అంటారు. అది అలా చెప్పేవాళ్ళు కూడా చాలా తక్కువ చాలా గదా! తక్కువ మందుంటారు. ఆర్థికంగా లేదా? ఫీజు కట్టలేదా? ఏం కావాలో చెప్పు అంటే, అట్లా కూడా హెల్ప్ చేస్తా ఉంటారన్నట్టు. కానీ మీరు మధ్యలో మానేయడానికి రీజన్ ఏంటి? అంటే హ్మ్. ఒకానొక సందర్భంలో ఎందుకు మనకొద్దు అని అనుకున్నారు కదా! అవునండి. నేను ఎందుకనుకున్నానంటే, ఎక్కిన గడప దిగడం అంటారు కదా! హ్మ్. అలా తిరిగి తిరిగి వెసికి వేసారిపోయాను. ఈ ఆడ వేషం వల్ల ప్రతి ఒక్కరికి ఇదే వేషం ఇస్తున్నారన్న కాన్సెప్ట్ ఒకటైపోయింది. ఇంకా వాళ్ళు ఇచ్చేదేంది సచ్చేదేంది చాలు ఏదైనా పని చేసుకునేది బెస్ట్ అనే కాన్సెప్ట్‌కెళ్ళిపోయింది మైండు. ఇంకా మళ్ళీ ఎన్ని రోజులేస్తాం ఆడ వేషము, ఇంకా పిల్లలు పెరిగారు, పెద్దోళ్ళైతున్నారు. ఇంకా మానేద్దాము అనేసి ఇంకా మానేసా 2 సంవత్సరాలు. మానేస్తే అప్పుడు విక్రంగానే నువ్వు యాహ్! ఇది చెయ్యు క్లాసికల్ వెయ్యి దీని విలువ ఉంటుంది, పేరుంటుందంటే అప్పుడు మళ్ళీ మొదలు పెట్టాల్సొచ్చింది. ఆయన చెప్పిన నుంచి అయితే ఇప్పుడు ఒక 30, 40 ప్రోగ్రామ్ చేశాను.
కమింగ్ టు ద ఫ్యామిలీ అండి. యా నాకు పాప బాబు అండి. పాప వచ్చేసి మన బీటెక్ 3rd ఇయర్, బాబు 10th క్లాసు, వైఫ్ వచ్చేసి MBA అయిపోయింది, హౌస్ వైఫ్. ఓ ఎట్లా లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. కానీ ఇలా అన్నప్పుడు మ్యామ్ ఎలా ఒప్పుకోవడం కానీ అంటే నేను అన్ని చెప్పాను, ముందే చెప్పారు. అన్ని ముందే చెప్పాను, చెప్పిన తర్వాత చేసుకున్నాను అన్నట్లు. Okay. సో నేను బయట తేడాగా ఉంటే ఫీల్ అవుతారు కానీ బయట మ్యాన్లీగా ఉంటే ఎందుకు ఫీల్ అవుతారు? అవునా కదా? అందుకని ఓన్లీ ఫర్ ఇది ఆర్ట్ వరకే. మా ఇంట్లో కూడా ఇంక అయిపోయింది. నేను ఒక సినిమాలో ఎందుకు డాడీ క్లాసికల్ మీద ఫోకస్ చేయమని మా పిల్లలు మా ఇస్తుంది. అందుకే ఇంక క్లాసికల్లే కొంచెం ఫోకస్ చేస్తున్నాను. అరౌండ్ చేస్తే ఒక 2-3 ఇయర్స్. ఆ తర్వాత ఇంకా నేను క్లోజ్ పులి స్టాప్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అంటే లేడీ గెటప్కు యాజ్ ఎ గురువుగా క్లాసికల్ని నేర్పించడము, పిల్లల చేత పర్ఫామ్ చేయించడం అనేది అది చేయాలి. అంటే మీరేమో కళలకు పుట్టినిల్లాగా మీరైతే ముందుకెళ్తూ సో ఆంధ్ర నాట్యాన్ని అయితే ముందుకు తీసుకెళ్తూ అవునండి. మరి పిల్లలకు అలాంటిది ఏమన్నా వచ్చిందా ఏంటి? లేదు, పిల్లలకి ఎవరికి రాలేదు. మరి ఎందుకు వాళ్ళకి అసలు ఎప్పుడు కూడా రాలేదు వాళ్ళకు. ఓకే, మామ్స్ బాయ్ మామ్స్ గర్ల్ అనుకుంటా. ఏంటో మరి రాలేదు. సో వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ లేదు, నేను కూడా నేర్పాలి. చాలా మన పడ్డ కష్టాలు చాలు, ఇంకా పిల్లలతో పడి. ఇప్పుడు ఉన్న జనరేషన్లో నా వీడు స్టడీస్ మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఎస్, ఆఫ్టర్ స్టడీ ఏదైనా అని నా కాన్సెప్ట్. ఎందుకంటే చదువు లేకపోతే సన్యాసిలాగానే అయిపోయింది జీవితం. మేము ఎంత చదివినా ఏం లాభం, రోడ్ల మీద తిరగాల్సి వచ్చేసింది. ఇప్పుడు బిటెక్ చేసినా ఏదో ఎంటెక్ చేసినా వాళ్ళకి లైఫ్ ఏదో ఒకటే ఉంటుంది. ఎన్ని మేకప్లు వేసుకొని 3-4 అవర్స్ కూర్చొని ట్రగుల్స్ పడి వాడిచ్చి పైసలకు నానా టైం వెచ్చించి కష్టపడి కన్నీరు గార్చి ఇవన్నీ అవసరమా? నా డాన్స్, నా ప్రోగ్రాం, నా వేషం అంతా నాతోటే సమాప్తం కావాలి. ఫైనల్ క్వశ్చన్, మీ ఆంధ్ర నాట్యానికి సంబంధించి మీ తర్వాత మీ నెక్స్ట్ ఫాలోవర్ ఎవరు? ఇప్పుడు ఎవరు కూడా ఎక్కడ చూసినా కనిపిస్తలేరండి. ఎవరు కూడా ఇట్లా ఆంధ్ర నాట్యంని ప్రదర్శించే వాళ్ళు చాలా తక్కువ మంది, ఇంతవరకు ఎక్కడ కనిపిస్తలేరు నాకైతే. అందరూ పేరుని డాన్స్ చేస్తూ ఉన్నారు. ఆంధ్ర నాట్యం అయితే నేను ఒక్కనే చేస్తున్నాను. అక్కడక్కడ అమ్మాయిలు ఎవరో ప్రదర్శిస్తున్నారు. కుమార్ గారు నేర్పిస్తున్నారు అండ్ శ్రీనివాస్ గారు నేర్పిస్తున్నారు ఆంధ్ర నాట్యం. కానీ ఆ పిల్లలు వాళ్ళు ఎక్కడక్కడ ప్రదర్శిస్తున్నారు కానీ ఇంత ప్రతి స్టేట్స్కి వెళ్ళి ఊరికి వెళ్ళి వాళ్ళకి ఓన్ ఖర్చుతో వెళ్ళి కూడా పర్ఫార్మెన్స్ ఇవ్వడం లేదు. సో ఇది మరి ఎంతవరకు వస్తుందో చూడాలి. ఓకే, కానీ మీరైతే ఏదైతే చేస్తూ ఉన్నారో దాంతోపాటు మరి ముందుకు వెళ్ళాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాము. ఇంకా ఇలాంటి గెటప్తో అయినా కానీ లేకపోతే మీరు ఎంటర్టైన్ చేస్తూ మమ్మల్ని ఉండాలి, అదే మేము కోరుకుంటాం. థ్యాంక్ యూ చాణక్య, డెఫినెట్లీ. సో భగవంతుడు ఎంతవరకు అవకాశం ఇస్తే అంతవరకు చేస్తూ ఉంటా. Thank you so much చంద్రశేఖర్ గారు. Thank you చాణక్య. So nice meeting you. You always smile face. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.